వందనాలు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అది 69 కావచ్చు లేదా 2009 కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. ఎన్నడైనా తెలంగాణ సమాజంలో పరివర్తన కోసమైనా, పరిపాలన కోసమైనా, ప్రజల అభ్యున్నతి కోసమైనా, నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసమైనా పోరాటాలు నిర్మించిన సంస్థ వ్యవస్థ ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి సందర్భంలో ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూత సమైక్య పాలనలో పోలీసుల పహారాలు ఉంటే ఈనాడు ముళ్ళ కంచెలు శాశ్వతం అయిపోయినాయి. గతంలో పోలీసులు ఉస్మానియా గేట్ వరకు వచ్చేటోళ్ళు కానీ లోపలికి వచ్చేటోళ్ళు కాదు. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసు క్యాంపులు విద్యార్థుల హాస్టళ్లలోనే పెట్టడం జరిగింది. అదేవిధంగా నియామకాలు తెలంగాణలో ఉండే నిరుద్యోగ యువకుల అవకాశాలను సీమాంధ్రులు కొల్లగొట్టిండ్రు కాబట్టి వాళ్ళని వెళ్ళగొడితే లక్షల ఉద్యోగాలు వస్తాయి, అది అందులోకి వెళ్ళి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఇంటికో ఉద్యోగం సంగతి దేవుడు ఎరుగు, కానీ రాష్ట్ర ప్రభుత్వమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శాసనసభలో 1,07,450 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. రాబోయే సంవత్సరంలో అదనంగా ఇంకా ఒక 30-40 వేల ఉద్యోగాలు ఖాళీలు వస్తాయి. వీటన్నింటిని కూడా 2 సంవత్సరాలలో పూర్తి చేస్తానని శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పడం జరిగింది. 3 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు 6,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. దాదాపుగా 1,50,000 ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు చెప్పినవే తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు ఉంటే ఖాళీలను పూరించే ప్రయత్నం కానీ, వయసు మీద పడుతున్న విద్యార్థులకు విశ్వాసం కల్పించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు. కాబట్టే ఈనాడు నిరుద్యోగ యువత తమ భవిష్యత్తు కోసం తాము పోరాటాలు చేసి సాధించిన తెలంగాణలో తమ బ్రతుకు చీకటిమయం అయిపోతుంది. కాబట్టి ఇక ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలని ఏదైతే నిర్ణయం తీసుకొని ఈనాడు 36 సంఘాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి సంఘాలు ఏవైతున్నాయో ఈ 36 సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, విద్యార్థులందరూ కూడా తిరిగి మరో పోరాటానికి పునాదులు వేస్తున్నారు. ఈ తెలంగాణ నిరుద్యోగ యువత భవిష్యత్తుకు పునాదులు వేసే మరో పోరాటంలో మా వంతు భాగస్వామ్యాన్ని, మా వంతు సహకారాన్ని విద్యార్థులకు ఎల్లవేళలా అందించడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కడైతే బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, వాళ్ళ సమస్యల మీద ఎల్లవేళలా అండదండగా ఉండి వాళ్ళ తరఫున వాళ్ళలో ఒకటిగా పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే నిరుద్యోగ యువత కోసం మేము పోరాటం చేసినామో ఈనాడు నిరుద్యోగ యువకులు నిరుద్యోగ సైరన్ ఏదైతే ఊదినరో ఆ సైరన్కి మా ఊపిరి కూడా తోడవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద, చంద్రశేఖరరావు గారి నిరంకుశ పాలన మీద చేసే పోరాటానికి అండదండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. విద్యార్థులు ఎవరు భయపడాల్సిన పని లేదు. అక్రమ కేసుల ద్వారా మీ భవిష్యత్తు చీకటిమయం అయిపోతుంది, మీకు వచ్చే ఉద్యోగాలు రాకుండా పోతాయని ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. చంద్రశేఖరరావు గారు నీకంటే ముందు లగడపాటి రాజగోపాలు, రాయపాటి సాంబశివరావు గారు, కావూరి సాంబశివరావు గారు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇలాంటి బెదిరింపులే బెదిరించారు. నిజంగానే లగడపాటి రాజగోపాల్కో, రాయపాటికో లేకపోతే కావూరికో భయపడి ఉంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చుండేది కాదు. ఇవాళ నువ్వు కూడా వాళ్ళ భాషనే బాటుతున్నావు, వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలంగాణ విద్యార్థుల మీద రుద్దాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఇవాళ కేసులకు భయపడే సమాజం కాదు తెలంగాణ సమాజం. నువ్వు కేసులు పెడితే విద్యార్థులు తిరగబడతారు, నువ్వు మర్యాదగా చర్చించి సమస్యలను పరిష్కరిస్తే విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. నువ్వు పెట్టే అక్రమ కేసులు ఒకవేళ విద్యార్థుల భవిష్యత్తుకు ఇవి అడ్డంకిగా మారతాయంటే
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చి మొట్టమొదటి సంతకం తెలంగాణ సమాజంలో తెలంగాణ నిరుద్యోగ యువత కోసం పోరాటం చేసిన యువకుల మీద పెట్టిన కేసులను మొదటి సంతకంతోనే తెలుగుదేశం పార్టీ తొలగిస్తుంది. ఇవాళ నువ్వు అనుకుంటున్నావేమో నాకెవరు అడ్డం లేరు, రాజకీయ పార్టీలలో ఉన్న దివాళాకోరులందరినీ నేనే కొనుగోలు చేస్తా, లేదా ఆయా పార్టీలలో చిచ్చు పెడతా నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నిటారుగా నిలబడి నీతోని పోరాటం చేయడానికి ఇంకా రాజకీయ పార్టీలలో నాయకులు మిగిలే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కూడగట్టుకొని పోరాటం చేస్తాం. ఇవాళ నిరుద్యోగ యువత తమకు ఉద్యోగాలు కావాలి, బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు తాము కూడా తెలంగాణ సమాజంలో భాగస్వాములు కావాలి, వాటాలు కావాలంటే ఇవాళ చంద్రశేఖరరావు గారు ఏమంటున్నారా అంటే మీకు చేపలు ఇస్తా, మీకు గొర్రెలు ఇస్తా, మీకు బర్రెలు ఇస్తా, ఇవాళ చివరికి మీకు పందులు కూడా ఇస్తా అని చెప్పిండు. నేను ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. అయ్యా, మెదడు వ్యాధి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పందుల పెంపకాలను నిషేధించింది. ఎక్కడ కూడా పందులను పెంచొద్దు, ఈ పందులే మెదడు వ్యాధికి కారణం అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పందుల పెంపకాలను నిషేధించింది. ఇవాళ నీకు నిజంగా అంతగా పందులను పెంచాలన్న కోరిక ఉంటే ఒక పని చేయండి, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు నిర్మిస్తున్నామని చెప్పి నిన్నగాక మన పరకాలలో 2400 గజాలలో ఎమ్మెల్యే ఆఫీసును నిర్మించినామని చెప్పారు కదా. దాదాపుగా ఫిరాయించిన సన్నాసులతో మొత్తం లెక్కేస్తే మీకు గెలిచిన వాళ్ళు, మీ పార్టీలకు ఫిరాయించిన వాళ్ళు మొత్తం లెక్కేస్తే 100 మంది తేలేటట్టున్నారు. ఈ 100 మంది సన్నాసులకు 10 పందులను ఇవ్వు, ఆ కార్యాలయాలు పెంచుకోమని చెప్పు వాళ్ళకు. వాళ్ళంటే నీ తాబేదారులు, నువ్వు ఇచ్చే పందులను పెంచుకోవడానికి పనికొస్తారు తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పనికిరారు. కాబట్టి ఇట్లాంటి పనికిమాలిన ఆలోచనలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించిన యువమిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చిన తెలంగాణలో మనమందరం భాగస్వాములము, మనం వాటాదారులము, మన వాటా మన కోట మనకు రావాలి. ఇవాళ చదువుకున్నోళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ముఖ్యమంత్రి గారు చేపలు, గొర్రెలు, పందులు ఇలాంటివి ఇస్తా అంటున్నాడు. అంటే మనల్ని మభ్యపెట్టడానికి, మన మధ్యలో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండు. ఇవాళ నువ్వు ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం ఎవరు సిద్ధంగా లేరు. ఇవాళ నువ్వు ఇచ్చే పందులను పెంచుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. నీకు నీ ఎమ్మెల్యేలు ఎవడన్నా తాబేదారులు ఉంటే వాళ్ళకి ఇచ్చి పెంచుకోమని చెప్పు. తక్షణమే నిరుద్యోగ యువతకు ఖాళీలు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ రేపు 6 తారీఖు రోజు నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీలో చర్చించి సంపూర్ణమైన నిర్ణయం తీసుకొని సంపూర్ణంగా మీకు అండగా ఉంటాం. ఏ సందర్భం వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వాలు ఏవి మనుగడ సాధించలేదు. చంద్రశేఖరరావు గారు కూడా అతీతుడు కాదు. అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేసిన ప్రభుత్వాలు ఏ విధంగా పతనమైనాయో ఇవాళ అక్రమ కేసులు పెట్టే చంద్రశేఖరరావు గారి పాలన కూడా పతనమవుతుంది. ఆ పతనానికి కారులకు మనమే అవుతాము. రేపు వచ్చే ప్రభుత్వాలకు కూడా మనమే బాధ్యత తీసుకుంటాం. మనం తెచ్చుకున్న ప్రభుత్వంలో మనకు కావాల్సిన విధంగా మనమే సంతకాలు పెట్టుకుందాం. ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులను ఒక్క కలం పోటుతో తొలగించుకుందాం. ఇంకొక కలం పోటుతో ఈ 1,50,000 ఖాళీలు ఏవైతున్నాయో ఆ ఖాళీలను కూడా పూరించుకుందాం. మీరెవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటూ సంపూర్ణంగా ఈ 36 నిరుద్యోగ సంఘాలు ఏవైతున్నాయో, జేఏసీలు ఏవైతున్నాయో ఈ 36 సంఘాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి మన వీరులకు. విడుదల చేయాలి 1,07,000 నోటిఫికేషన్ వెంటనే. వదిలాలి విద్యార్థి నిరుద్యోగుల ఐక్యత.